మరి కాలువలు ఎందుకు తవ్వలేదు? కేవలం నీ బీఆర్ఎస్ అనుచరులు, నీ అనుచరుల భూముల నుంచి కాలువలకు భూములు ఇవ్వవలసింది ఉద్దేశిస్తే వాళ్ళు ఎక్కడ లాస్ అవుతారు, వాళ్ళ భూములు కోల్పోతే నష్టపరిహారం తక్కువ వస్తుంది, నా అనుచరులకు ఇబ్బంది కావద్దని ఒక్క చెరుకు కూడా నువ్వు కాలువలు తవ్వలే. ఏదో తూతూ మంద దగ్గర 2-3 చెరువులకు నీళ్ళు తాగి నువ్వు చేతులు దులుపుకున్నావు. ఇలావో కమ్మర్లపల్లి, అల్లీపూర్, కాసారంపల్లి, చిలకలపల్లి, చౌడారం, ఇవన్నీ పొద్దులకుంట్ల కానీ, కర్ణాలకుంట్ల కానీ, జాల్చెరువు కానీ, కొత్తకుంట కానీ ఇవన్నీ కాలువలు ఎందుకు తవ్వాలి? హరీష్ రావు నెంబర్ 2 మంత్రి నువ్వే కదా, రాష్ట్రంలో నీ మామ ముఖ్యమంత్రి తర్వాత నువ్వే గొప్ప అని చెప్పుకున్నావు కదా. మరి ఎందుకు నీ నియోజకవర్గాలు ఇవన్నీ సమస్యలు ఎందుకుంటున్నాయి? 10 ఏళ్ళు నువ్వే కదా ఉన్నది, 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నావు, అంతకుముందు 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఏంది సమస్యలు? ఏదో ఇయ్యాలనే 16 నెలల్లో వీళ్ళు జనాలంతా ఉట్టి ఇయ్యాలనే ఇబ్బందులు పడుతున్నట్టు వీళ్ళంతా లేరా? అప్పటి నుంచి గుర్తు రాలేదా? సిద్దిపేట ఓన్లీ సిద్దిపేట అభివృద్ధి అంటే కొమిటి చెరువు ఒక్కటి చూపిస్తావు, రోడ్ల కొన్ని డివైడర్లకు రంగులేసి లైట్లేసి సోహా సిద్దిపేట, ఓహో సిద్దిపేట అని చెప్తావు. అదేనా సిద్దిపేట? చూడు, ఒక్క సీసీ రోడ్ అనేది దిక్కులేదు. ఇలా ఇళ్ళ గురించి చెప్తున్నావు. ఇప్పటికే మా చిన్నకోరు మండలంలో నేను మండలాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు వదలా, ఇక్కడ ఉన్న ఇందిరమ్మ కమిటీ వదలా, దాదాపు 500 మంది 501 మందికి నిరుపేదలకు ఇలా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మా రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిర్రు, రోజుకి నిత్యం ఇల్లు కట్టుకుంటారు. మరి 501 మంది ఎప్పుడు పేదోళ్ళు అయ్యి? 16 నెలలనే పేదోళ్ళు అయ్యిరా? ఎందుకు ఇవ్వలే? డబల్ బెడ్రూమ్ నియోజకవర్గం ఎన్ని ఊళ్ళలో కట్టినావు హరీష్ రావు? లేరా మీ దగ్గర పేదోళ్ళు? ఇలా చిన్న కోరలో చూడు, మీ టీఆర్ఎస్ వాళ్ళు తాళాలు వేసుకుని ఉంటుర్రు. ఎంతమంది గరీబ్ వాళ్ళు? మరి ఇల్లు లేవు కదా, మరి ఉండాలి కదా వాళ్ళు. 100 ఇల్లు కట్టావు చిన్న కోరలా, ఒక్కటే ఏర్పడరు నీ అనుచరుల దగ్గర. ఎవరికి ఇచ్చినావు? నీ అనుచరులకు, బడా భూస్వాములకు ఇచ్చినావు. ఇలా పోయి చూడు, రేపు క్షేత్రస్థాయిలో పోయి నువ్వు పరిశీలించు, కళ్ళు కనిపిస్తలేవా? మొత్తం సిద్ధిపడం దోచుకున్నావు నువ్వు. మాట్లాడితే అబద్ధాలు. నిన్నోడు చెప్తాడు, ఇక గతంలో ఈయన పనిచేసిన అధికారులు, ఈయన జోకుడు బ్యాచ్ అధికారులు ఇంకా ఉన్నారు, వాళ్ళని ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎల్లుండి నీళ్ళు ఇస్తుంది రంగనాయక సాగర్కు. ఆ మిడ్ మానేర్ నుంచి ఏవైతే నీళ్ళు వస్తాయో అన్నపూర్ణ నుంచి తెలుసుకుంటాడు, ముందే తెలుసుకొని ఇక లెటర్ రాస్తాడు. నేను లెటర్ రాస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఆ రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ళు ఇవ్వకుంటే నేను రైతులతోటి పోయి మీటా నొక్కలాడు ఈ మొగోడు. రైతులను మోసం చేసిన చరిత్ర నీది, నీ మామదే.